ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. భవద్వాంత విధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు విజయదశమి. శ్రీ సాయినాథుల వారు 1918 అక్టోబర్ 15 విజయదశమి నాడు మహాసమాధి చెందారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బాబావారి మహాసమాధి ఘట్టాన్ని మరొక్కసారి గుర్తు చేసుకొని సమాధి తర్వాత వారి లీలలు ఎలా ప్రకటమయ్యాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయసూర్యుని శోభలాగా నానాటికి వృద్ధి చెందుతున్నది. ఎందరెందరో భక్తులు షిరిడి వచ్చిపోతున్నారు. కానీ బాబా షిరిడి వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద పెద్ద వారొస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. ఆ పిచ్చి ఫకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు. కానీ 1914 నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి. ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలము, ఇక్కడొక భవనం లేస్తుంది, మేమక్కడే ఉంటాము, పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయన అలా బాధపడడం చిత్రమే. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరచి ఆయన ఉద్ధరిస్తారు. అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూచిన భక్తుల ఆందోళన, నిస్సహాయతలు వాళ్లలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. 1915 సంవత్సరంలో ఆయన అలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు. సాయి, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు. నిజానికి అతను వ్రాసే లోపలే నీవు వ్రాయవద్దు, అతడే వస్తున్నాడు అన్నారు బాబా. సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు, భిక్ష తీసుకునేవారు కాదు. అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవారు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లిండీకి తీసుకెళ్లమనేవారు. అయినా వారిలో దైన్యము, అసహాయత కనిపించేవి కావు. ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు. కానీ ఆయన దానిని ఎన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు. త్వరలో ఆ బాధ తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916 సంవత్సరంలో ఒక వింత జరిగింది. విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని మేళతాళాలతో ఊరి పొలిమేరకు వెళ్లి సీమోల్లంఘనము పూజ చేసి వస్తున్నారు. పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు. అందరూ సెమీపత్రము, ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్ని, లంగోట తీసి ధునిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నించున్నారు. వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది. మూఢులారా, ఇప్పుడు నన్ను చూచి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు.
అందరూ భయపడిపోయారు. చివరకు కుష్ఠురోగి భాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి, బాబా, శుభమా అని సీమోల్లంఘనం జరుగుతూ ఉంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు. కాని సాయి సట్కా నేలకేసి కొడుతూ, ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. నాడు చావడి ఉత్సవం జరగదు అని భక్తులు తలచారు. కాని కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ ఘడియ ఎప్పుడో తెల్పమని పాటిల్ కోరాడు. భయం లేదు, మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది. త్వరలో నీ జబ్బు తగ్గుతుంది. కానీ నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది. అతడు 1918 సంవత్సరం విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు గాని తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలాషింపీకి మాత్రం చెప్పాడు. బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరినీ అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను, పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది. నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాబూసాహెబ్ బూటీ ఒకనాడు సిద్ధపురుషుడైన హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాడు. ఆయన, నీవిక్కడికి ఎందుకొచ్చావు? నీ గురువు షిరిడీలో నీకోసం వేచి ఉన్నాడు, త్వరగా వెళ్ళు అన్నారు. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలో ఎక్కువ కాలం ఉండసాగాడు. కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలచాడు. అతడు ఒక రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతనికి మెలకువ వచ్చి చూచేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి, ఒక భవనము, మందిరము నిర్మించండి, నేనక్కడుండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు. శ్యామ, కాకా దీక్షిత్ల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి, ఆశీర్వచనము పొందాడు బూటి. వెంటనే పని ప్రారంభమై త్వరగా క్రింది అంతస్తు పూర్తయింది. సాయి నిత్యము లెండీకి వెళ్లి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు. పూజామందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి. బాబా, అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను, మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని చిన్నగా నవ్వారు. ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటి పొంగిపోయాడు. వేగంగా పెరిగిపోతున్న షిరిడీ వైభవం చూచి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. 1918 సంవత్సరంలో కొద్ది నెలలు గడిచాయి. తరచూ షిరిడీ దర్శించే ఉద్దవేస్ బువా, శ్రీమతి చంద్రబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి, ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కర్లేదు అన్నారు. కొన్ని రోజుల తరువాత బడేబాబా కుమారుడు కాసింకు ఉడిపలావు తినిపించి సాయి, నీవు ఔరంగాబాద్లో ఫకీరు షంషుద్దీన్ మియాను ఈ 250 రూపాయలతో మౌలు, కవ్వాలి, నియాజ్ జరిపించమను. తర్వాత ఫకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి ముస్లింల పంచాంగంలో 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు, ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన పైకము, పూలమాల తీసుకుని కాసిం, చోటేఖాన్, అమీర్లు ముగ్గురు ఔరంగాబాదు చేరారు.
స్టేషన్లో ఫకీరు షంషుద్దీన్ రైలు వద్దకొచ్చి సాయి ఫకీరు వద్ద నుండి వచ్చినదెవరు అని విచారిస్తున్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలచిన వార్త కూడా ఆయనే చెప్పారు. తర్వాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము, కవ్వాలి, సంకీర్తనలు విధిగా జరిపించారు. మరి రోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు. ఆయన ఒక చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు. ఆ స్థితిలో ఆయన్ను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు. కానీ గంటైనా ఆయన మేల్కోలేదు. చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు. అక్టోబరు నెల ప్రవేశించింది. బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండే వాఝే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకుని విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్లారు. వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూచుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది. నిత్యము దానికి మహల్సాపతి కాశీరాం షింపేలు అభిషేకము, పూజ చేసి ధుని దగ్గర ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి క్రిందపడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూచి కోపించలేదు. దానిని చెక్కిలికి ఆనించుకుని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. కాని బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబరు 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు. నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడతని నొసట విభూతి పెట్టి, తాత్యా, మొదట మనిద్దరి కోసం 2 ఊయలలు తెప్పించాను. కానీ మరలా మనస్సు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను, నువ్వింటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బయాజామామి తన బిడ్డడైన తాత్యాను, సాయిని సమానంగా చూచింది కాదు, సాయినే ఎక్కువగా చూచుకున్నది. అందుకని బాబా అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు. కాని తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. తాత్యా కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరును, నేను పోతే శోకించేవారెవరూ లేరు. నీవు పోతే నీ వాళ్లంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు. మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు. మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు. నా జీవితం నాకు, సాటి వారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య. నోర్ముయ్,
పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. కాలపలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాత్యాను చూస్తూ ఉండిపోయారు. ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరొకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్యా, ఎందుకురా ఏడుస్తావు? బుద్ధి లేదు, నాకు మరణం ఎక్కడిది? ఊరుకో, ఎవరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజుల్లో ఒకసారి, రెండవ వారంలో 2 సార్లు చదివించుకొని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండికి భిక్షకు వెళ్లడం మానేశారు. బూటి, కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకా వారమున్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తుంటే చూచి సాయి, పాపం, దానిని అలా కట్టేశారేమి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు కానీ తర్వాత గంపెడాసతో దానిని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్టెక్కి ఆయన ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకొన్నది. బాబా పాదాలు వాసన చూచింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అదెక్కడ పుట్టిందో గాని మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చెయ్యాలనో, ఆ రూపంలో ఉన్న ఆ భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో గాని సాయి వారికి 50 రూపాయలు బహూకరించారు. ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తున్నారు. దానివలనే ఆయన కూడా ఇక విడుదల, విశ్రాంతి కోరడానికి చిహ్నమన్నట్లున్నది ఈ సంఘటన. విజయదశమి 4 రోజులున్నది. సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు. నేను బూటివాడాకు పోతాను. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. బాబా 2 రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు. రోజంతా కూర్చునే ఉండేవారు. అక్టోబర్ 15, 1918న విజయదశమి. తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటిల్, బాలా షింపీలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతోందని కబురు వచ్చింది. మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయి, భాగోజీ, బయాజీ అప్పాకోతే పాటిల్, బాలా షింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు. అప్పుడు బాబా, నాకిక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగదీవాడ అంటే రాతిమేడ బూటివాడాకు తీసుకుపోండి, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ పస్లేనడిగి తాంబూలం తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీళ్లు త్రాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయి నాణేలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాను
వెంటనే రమ్మని కబురు చేశారు. అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు. సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని, బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్ను మూశారు. భాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు. ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడి చూచి కంట నీరు పెట్టాడు. సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు, భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు. క్షణంలో సిరిడి యావత్తు జీవోత్సవమైంది. అబ్దుల్లా పరుగున అక్కడకు చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు. భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోపెట్టారు. అక్కడికెందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూచే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్. బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు, రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు. ఎప్పుడు భయము దుఃఖము ఎరుగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి 13 రోజుల పాటు ఓ మామా, నీవు లేక నేను బ్రతకలేను, నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు. మరో చిత్రం. సాయి నిర్యాణమైన కొద్ది గంటలలోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది. సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటివాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కుశాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు. చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు 2 పక్షాల వారి సంతకాలు, వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది. బూటివాడలో మురళీధర్ని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరచిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపై వారి పటముంచారు. అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు. సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాని ముక్కలు 2 కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల కింద ఉంచారు. అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది. ఆయన దానినెప్పుడు ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాం ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫ్ని, టోపీ ఉన్నాయి. దానిని కూడా సమాధిలో ఉంచారు. ఆ రోజున భక్తులు 2400 పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. బూటివాడాలో తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు బాబా. పెద్దలంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీ కంటే పెద్దలెవరుంటారు? మురళీధర్నికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారం ఏమున్నది? ఈనాటికి కోటీశ్వర్లెందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం. రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్, బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు. అలానే ఖాండేష్లో శ్రీ గురు గోవిందులనే మహాత్ముడుండేవారు. వీరు సాయికి గురుబంధు అని వినికిడి. వీరికి 12-10-1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి నాడు భక్తులతో ఆయన, నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు. భక్తుడు మదన పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని శ్రీ గురుగోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవస్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా
గణేష్పురికి చెందిన స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు. శ్రీశైలానికి చెందిన స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాఖాడి బాబా షిరిడీలో ఒక సప్తాహం సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు. ఇంకెందరో మహాత్ములు షిరిడీ రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే. శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యుపై విజయం సాధించిన వారే మహాత్ములు. సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు. అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణం ఎలా సంభవం? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులొకసారి చూచారు. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో, నేను అల్లా వద్దకు వెళ్తున్నాను, వస్తే 3 రోజుల్లో వస్తాను, అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి అతని ఒడిలో ఒరిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు. ఆ ఊరి కరణం పంచాయతీ కూడా జరిపించాడు. శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. కాని మహల్సాపతి పట్టుబట్టి 3 రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నాడు. మరొక వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు, ముస్లింలు పట్టుబట్టారు. ఘర్షణ తప్పదనుకొని పక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని షిరిడీ చేరుకున్నారు. గ్రామాధికారికి దిక్కుతోచక పోలీస్ పటేల్ ద్వారా అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశాడు. విదేశీయులమైన మేము ఏం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు. గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెల్పండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప మరెవరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్. గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెల్పక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణాన్నైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని, ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు శరీరంలో నాడీ శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం. శ్యామ మాత్రం ఆయన్ను, దేవా ఎక్కడికి పోయావు, ఏం చేశావు అని అడిగాడు. బాబా నవ్వి, అల్లా వద్దకెళ్ళాను. మొదట నేను తిరిగి రాదలచలేదు. కాని అల్లా, నీవు చేయవలసినది ఎంతో ఉన్నది. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కాని అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలాయి. నీవవి తీసుకుని అతనిని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేను అలాగే చేశాను అన్నారు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క. ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు. వారిలో కలెక్టర్ ఒకడు. ఇంకో విశేషం, ఆ రోజు రాత్రి 1:02 శ్రీ రామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటము అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది. విలేపార్లేలోని మాధవరావు దీక్షిత్ అనే భక్తునికి కలలో నాసిక్లో ఉన్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కల వచ్చింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరిపురంలో దాసగణకు స్వప్నంలో బాబా కనిపించి, మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు, అందుకే ఆ చోటు విడిచిపోయాను, ఆ విషయం చెప్పడానికే వచ్చాను,
నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడీ నుండి జాబు రానే వచ్చింది. అతను వెంటనే శిష్యులతో షిరిడీ చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేశాడు. సాయి ఆ రోజు ఉదయం లక్ష్మణ్ మామ జోషికి స్వప్నంలో కనిపించి, నేను మరణించాననుకొని ఈరోజు జోగ్ ఆరతి ఇవ్వడానికి రాడు, నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ సాయి దేహానికి పూజ ఆరతి చేశాడు. బాబా చేతివేళ్లు తెరిచి దక్షిణ అందులో పెట్టాడు. సమాధి అయిన 21 గంటల తర్వాత కూడా సాయి వేళ్లు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి, మళ్లీ మూస్తే మూసుకున్నాయి. దశమి నాటి రాత్రంతా బూటివాడాలో సమాధి తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటివాడాలోని హాల్లో ఉంచారు. సుమారు 36 గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్ని విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది. బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది. బాబా సమాధి అయిన మరునాటి రాత్రి 12:30 గంటలకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది. ఆయన సమాధి చెందుతుంటే చూచి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది. అప్పుడు బాబా, మహాత్ములు చనిపోరు, సమాధి అవుతారు అన్నారు. మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. 3వ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలోనున్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు. వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దానిని షిరిడీ పంపారు. 1923వ సంవత్సరం వరకు తరచూ దానినే బాబా సమాధి మీద కప్పేవారు. బాబా సమాధి అయిన తర్వాత 7వ రోజున ఉపాసనీ బాబా కాశీ వెళ్ళి 1100 మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము, దక్షిణ, శాలువలు ఇచ్చారు. బొంబాయి భక్తులు 13వ రోజున హిందూ పద్ధతిన 3000 రూపాయల ఖర్చుతో 3000 మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు. తర్వాత మాసికం రోజున దాసగణ కూడా అంత వైభవంగానూ చేశాడు. ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ, పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు. త్రైమాసికమప్పుడు 5000 రూపాయల ఖర్చుతో సంతర్పణ, వస్త్రదానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగను. అప్పట్లో సాయి సంస్థానానికి దాసగను అధ్యక్షుడిగా ఉన్నాడు. శ్రీ సాయినాథుల వారు కేవలం భౌతిక దేహాన్ని వదిలివేసిన ఎంతో మందికి ప్రత్యక్ష దర్శనాలతో పాటు నిదర్శనాలు కూడా ఇచ్చేవారు. భౌతికమైన దర్శనాలే కాకుండా ఎవరు ఎప్పుడు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉన్నానని ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన లీలలు వింటే అది నిత్య సత్యమని నిరూపితమవుతున్నది. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును. నా సమాధి నుండే నేను సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వాణిని, నన్ను శరణుజొచ్చిన వాణ్ణి నిరంతరము రక్షించుటే నా కర్తవ్యము అని సాయినాథుల వారు చెప్పి ఉన్నారు. ఆ ప్రకారంగా ఆయన సమాధి సమాధానమిచ్చే సమాధిగా ఎలా ఉందో ప్రతి ఒక్క భక్తునికి విదితమే. సమాధి నుంచి కూడా ఆయన నిత్య సత్యులై ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సమాధానమిచ్చే సమాధి గురించి కొంత తెలుసుకుందాం. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత, యోగ వాసిష్టము చెబుతున్నాయి. ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం. కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగానే
నేడు కూడా కొనసాగుతోంది. అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధం అలానే కొనసాగుతుంది. కాకా మహాజనికి నవంబర్ 13, 1918న స్వప్నంలో సాయి కనిపించి, నేను సమాధి చెంది నెల అయింది, మాసిక పూజ చేయి అన్నారు. అతడు నిద్రలేచి చూస్తే ఆ మాట అక్షరాలా నిజమైంది. ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్, ప్రధాన్, హేమత్ పంత్లకు భోజనం పెట్టాడు. అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడు అతనికి, తోటివారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తూ ఉండేది. అంతటితో వారు ఆ గదిలో నిద్రించడం మానేశారు. కేకే ప్రధాన్కు అనేక సార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు. ఒకప్పుడు తాత్య తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు. వైద్యుడు మందిచ్చి దానిని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమన్నాడు. అది ఆ పండ్లు దొరికే ఋతువు కాదు. ఒకరోజు ఆరతయ్యాక అతడింటికి వస్తూ, ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా, ఇప్పుడు ఆ పండ్లు దొరకవే, ఏం చేయాలి అనుకున్నాడు. ఆశ్చర్యం, తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు 14 ఉన్నాయి. ఒక చైత్రమాసంలో దాసగను షిరిడీలో 17 రోజులు హరికథ చెప్పాడు. ఒకరోజు బాబా పాదాల నుండి గంగా యమునా జలాలు వచ్చిన లీల విని కొందరు భక్తులు నమ్మలేదు. చిత్రం, నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నని ధారలా కారింది. అదెక్కడి నుండి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు. సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించాడు. ఆయన ప్రసాదించిన ఊదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు. అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి, నేనిచ్చిన ఊదీ పొట్లం రోడ్డు పక్కన చెత్త కుండీలో ఉన్నది, త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు. శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు. ఇల్లు సర్దడంతో దానినెవరో తీశారు. ఇంటి పక్కనున్న చెత్త కుండీలో చూస్తే పొట్లం దొరికింది. 1942వ సంవత్సరం నుండి షిరిడీ వచ్చే భక్తుల సంఖ్య పెరగజొచ్చింది. వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనదల్చారు. కానీ కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొరపెట్టుకోగా తరువాతి గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి, నిజానికి ఆ భూమి నాది, అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభం వస్తుంది అన్నారు. అతడు వెంటనే సంస్థానానికే అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. ఆ ఆసామికి కలలో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు. ఆ వ్యవహారం వలన అతనికి 3 రెట్లు లాభం వచ్చింది. డాక్టర్ రుస్తుంజీ 1930లో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ మైకంలో అతనికి ఒక ఫకీరు కనిపించి, నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు. తరువాత డాక్టర్లు అతనిని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండడం చూచి విస్తుబోయారు. తనను కాపాడిన ఫకీరెవరా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూచాడు. తనను కాపాడినది ఆయనేనని గుర్తించి వారి చరిత్ర పారాయణ, పూజ ప్రారంభించాడు. అతనిని 1949వ సంవత్సరంలో సాయి సంస్థానం వారు షిరిడీలోని ఆసుపత్రిలో నియమించారు. ఒకప్పుడు అతని భార్యకు కళ్ళ జబ్బు వచ్చింది. ఆమె రోజు సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకీకి స్వయంగా గుడ్డ కుట్టి సమర్పిస్తానని మొక్కుకున్నది. డాక్టర్లు ఆ వ్యాధికి మందు లేదని నిర్ణయించినా ఆమె వ్యాధి 1 సంవత్సరంలోగా తగ్గిపోయింది. ఆమె తన మొక్కు చెల్లించుకున్నది. భయంకరమైన క్షయవ్యాధితో బాధపడుతున్న శివశంకర్ దీక్షిత్కు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది.
అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోని ఒక ఫకీరు అతని నొసట ఊది పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు. మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు. కాని నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది. ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చని ఒక మిత్రుడు చెప్పాడు. 4 రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్లారు. అందులో సాయి సమాధి చిత్రము, దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి. తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించి అతడు షిరిడీ వెళ్ళాడు. కాని అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది. భక్తులను విచారించగా 1956 సంవత్సరం వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని, ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో 1959లో మొహరం పండుగ నాడు ముస్లింలందరూ చేరారు. మౌల్వీ కూడా సిద్ధమయ్యాడు గాని పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు. అప్పుడు అక్కడున్న కె తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు. అతని నడుముకు పీరు కొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు. వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది. నాకొక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది. ఎక్కడా చిన్న రాయి కానీ గడ్డిపోచ కానీ లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది. చిన్న పిల్లవానిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు. ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెలకువ కలిగింది. అప్పటి నుండి భక్తి గీతాలు, భగవద్గీత విన్నా, వెంకటేశ్వరుని చూచినా శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది. ఒకసారి సాయి పటం కొన్నాను. ఎందుకోగాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉన్నది. ఒకరోజు రేడియోలో భక్తి గీతము, నామావళి వినేసరికి నాకు బాహ్య స్మృతి తప్పి అలనాడు పీరు ఎత్తినప్పటి దర్శనమే అయ్యింది. అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహనీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు ఆ ధన్యజీవి. నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి 1938లో ఒకరోజు కలలో ఎవరో ఒక ఫకీర్ కనిపించారు. ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి. మరురోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది. అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదలు పట్టి ఉన్నాయి. సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు. నాటి నుండి వారింట సాయి భజన, పూజ ప్రారంభించారు. కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలసింది. బీబీ దూబే 1957లో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యులు ఆశ వదలడంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు. నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించారు. వెంటనే అతడు, ఆహా, ఈయనే నా గురువు అని కేక పెట్టాడు. ఆ కేకకు అతనికే మెలకువ వచ్చింది. అయినా ఆ సంగతి అతనెవ్వరికీ చెప్పలేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నా ఆ మహనీయుడు మరపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, పత్రికలు చదువుతూ ఉండేవాడు. అతనికి 1970లో హోషంగాబాద్ బదిలీ అయ్యింది. అతనక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూచి విచారిస్తే ఆయన షిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు. తర్వాత 1972లో ఉద్యోగరీత్యా పిపారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయిపటం చూపి ఆయన లీలలు వివరించారు. తర్వాత అతడు 1973లో షిరిడీ వెళ్ళి అప్పటి నుండి సాయిని కొలుచుకుంటున్నాడు. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటమిచ్చారు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరేచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దాన్ని పారవేయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కానీ
గూట్లో చూస్తే తాయెత్తున్నది. అది కట్టగానే విరేచనాలు ఆగిపోయాయి. తరువాత ఆమె భర్త పిళ్ళేగారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసినా తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిళ్ళే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడు అలా చేయడంతో పిళ్ళే రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మెలకు వచ్చింది. తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకం చెప్పించమన్నారు. మార్చి 1978లో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకుని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. మరో రోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమాలితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థమిచ్చారు. పై శ్లోకమే చెప్పించి, ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరు జన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని కేకలేసి, గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చేయి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లీలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి. పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి 1960 నుంచి గుండె జబ్బు. తరచుగా గుండె నొప్పితో 2-3 రోజులు స్పృహతో లేకుండా ఉండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు, కానీ ఆయన ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడీ దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబర్ 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఊది పెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. ఆయన నొసట విభూది ఉన్నది. తరువాత ఆయనకు గుండె నొప్పి రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుంచి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లయింది. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 28, 1984న ఆయనకు బాబా కలలో కనిపించి, రేపు నీకు గండమున్నది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దునే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు. హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుండి సాయి సేవ చేస్తున్నారు. షిరిడీలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కడానికి బొంబాయి నుండి తాలిం అనే శిల్పి వచ్చాడు. అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది, అవి కూడా వేరు వయస్సులకు చెందినవి. కనుక తాలిం ఎంత శ్రమించినా నమూనామూర్తి తృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, నన్ను మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు, జాగ్రత్తగా చూడు అన్నారు.
అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి చూచాడు. తెల్లవారగానే ప్లాస్టర్తో చక్కని నమూనా మలచి దానిని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు. దానిని శ్రీ సాయి శరణానంద 1956లో సమాధి మీద ప్రతిష్ఠించారు. అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అన్నమాట. సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు. శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అను ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరే కృష్ణ ఆశ్రమం స్థాపించాడు. వీరికొక మిత్రుడు 1968లో ఒక సాయి విగ్రహం ఇచ్చాడు. ఆయన దానిని ఆశ్రమం బయట ఉంచారు. నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి, నేను చలిలో వణికిపోతున్నాను, వెచ్చగా లోపల ఉంచు అన్నారు. ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు. మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానంగా కాదనుకుంటాము. దాసగణతో కలిసి 1924లో శ్రీరామనవమికి షిరిడీ వెళ్లి తిరిగి వస్తున్నారు రామచంద్ర పాఠేవర్, అతని భార్య. మధ్యలో శ్రీమతి పాఠేవర్కు దాహమేస్తూ ఉంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది. ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది. అందరూ కేకలు పెట్టి గొలుసుల్లాగారు. రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకెక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది: కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను. ఆయన నా పక్కనే కనబడి తమ చేతితో నన్ను ప్లాట్ఫారం కిందకు అదిమిపెట్టి నా పక్కనే ఉన్నారు కనుక నాకిక భయమే లేదు. నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు అని. దయాల్ చరణ్ కర్నూలు నుంచి ఇలా వ్రాశారు: 1981వ సంవత్సరంలో శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాను. వ్యానులో కొంత దూరం వెళ్ళాము. తరువాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయసు గల నాకు నీరసమొచ్చి దిక్కు తోచక బాబాను ప్రార్థించాను. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర, కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడు వచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకొని, భయం లేదు, నిదానంగా నా వెంట నడువు అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయనెవరు, కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను. ఆ జనం తొక్కిడిలో కొందరు కాలు జారి పడుతున్నారు, కొందరు ఇరుముడ్లు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు. అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చేయి వారి చంకలో నుండి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూచాను కానీ చెప్పులేసుకున్న వాళ్ళెవరూ లేరు. ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు. ఒకరోజు షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాఠక్ గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు 1200 రూపాయలు కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే, ఎలా అనుకుంటుంటే ఎవరో ఇద్దరొచ్చి మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైకం రేపు వినియోగించండి అని బ్రతిమాలి 1200 ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడీ గ్రామస్తులమని చెప్పారు. కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. 3వ రోజు ఒక భక్తుడు పాఠక్తో, సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కలొచ్చింది అన్నాడు. గుజరాత్లో చునీలాల్ ఆసారాం భగత్ అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. 1898 1976 సంవత్సరం మధ్యకాలంలో. అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ ధునీవాలే దాదాగారి అనుగ్రహము కూడా పొందాడు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోకి నడవమన్నారు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. కానీ అప్పటికే అతడు బాహ్య స్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు.
అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండుగ నాడు అతనికి మసీదుకు వెళ్ళి నమాజు చేయాలనిపించింది. అతడు ధోవతి టోపీ పెట్టుకొని నమాజుకు వెళ్తే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలాగే వెళ్ళాడు. అక్కడ అతడికెవరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకొని బయటకు రాగానే సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, భేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతడు నివ్వెరపోయాడు. అది ఇస్లాంకి విరుద్ధం కనుక అలా చేస్తే అచ్చటి ముస్లింలతో తగు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురువు ఆజ్ఞ మేరడమంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవడమే. వంటంతా చేసుకుని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చేయగానే అతనికి ఆనంద పారవస్యం కలిగి పెద్దగా కేక పెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్టపగటి సమయంలో పరిగెత్తాడు. అంతకు మించి అతడికి ఇంకేమీ తెలియదు. ఒక చోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతనిని అడ్డగించబోయాడు. చూనీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేక వేయడంతో ఆ పోలీసు అధికారి కూడా వైదొలగి ఈద్ ముబారక్ చెప్పాడు. తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి 29, 1939న వారణాసిలో అతనికి అద్వైతానుభవం కూడా ప్రసాదించారు. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అని పేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది ఆత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకు ఎంతో సంతోషం అన్న మరాఠీలోని శ్రీ సాయి చరిత్ర వాక్యం ఎంత సార్థకమో. మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బాబా లీలలన్నీ నక్షత్రాల వంటివి, అవి లెక్క పెట్టడం సాధ్యం కాదు. బాబా లీలలన్నీ తెలుసుకోవాలంటే ఇప్పటికి కూడా జరుగుతున్న లీలలన్నీ రాస్తే కానీ సాయినాథుని వారి జీవిత చరిత్ర అనే గ్రంథం పూర్తి కాదు అని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో దాదాపుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం జరుగుతూనే ఉన్నది. ఇన్ని అనుభవాలన్నీ రాయాలంటే సముద్రం అంత ఇంకు కూడా సరిపోదు అని. సర్వజ్ఞుడు, సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు, సకల జగన్ నియామకుడు అయిన సాయినాథుల వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, వారు సమాధిలో ఉన్న ఈనాటికి నిత్య సత్యులే అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మాస్టర్ గారు చెప్పిన విధంగా వారి పాదాలను ఆశ్రయిద్దాం. వారి సూక్తులను, జీవితానికి సరిపడా సూక్తులన్నీ వారు ఇచ్చేశారు కాబట్టి మన జీవితంలో కనీసం ఒక్క సూక్తినైనా సాయినాథుల వారు చెప్పిన ఒక్క సూక్తినైనా తీసుకొని మన జీవితాలని వారి పాదార్పితం చేయగలిగితే మనం అదృష్టవంతులమే. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త.